పోస్ట్ చేసిన ప్రీమెన్స్ట్రల్ సిండ్రోమ్ వీడియోలో మమ్మల్ని చాలా మంది అడిగిన కామన్ డౌట్ వచ్చేసి, మేడం సిమ్టమ్స్ వస్తాయి, క్రేవింగ్స్ వస్తాయి అని చెప్పారు. అసలు ఈ క్రేవింగ్స్ అనేవి ఎందుకు వస్తాయి అన్నది మాకు అర్థం కావట్లేదు అని చెప్పారు. సో ఈ క్రేవింగ్స్ అనేవి ఎందుకు వస్తాయి అంటే, నేను ఆల్రెడీ చెప్పినట్టుగా ఈస్ట్రోజన్ అండ్ ప్రొజెస్ట్రాన్ మన పీరియడ్ సైకిల్ ని ఫస్ట్ 15 days, సెకండ్ 15 days లాగా డివైడ్ చేసుకుంటాం. ఈ అప్స్ అండ్ డౌన్స్ అయ్యే ప్రాసెస్ లో వీటిని మాత్రమే డిస్టర్బ్ చేయకుండా ఇంకా కొన్ని వేరే హార్మోన్స్ ని కూడా డిస్టర్బ్ చేస్తుంటది. ఆ వేరే హార్మోన్స్ ఏంటంటే ఇన్సులిన్, సెరటోనిన్, కార్టిసాల్, ఇలా రకరకాల వేరే హార్మోన్స్ ని కూడా డిస్టర్బ్ చేస్తాయి. ఈ డిస్టర్బెన్స్ ప్రాసెస్ లో గెర్లిన్ అండ్ లెప్టిన్ అనే రెండు అపెటైట్ ని పెంచే హార్మోన్స్ సెక్రీట్ అవుతాయి. సో వీటి వల్ల ఆ 3-4 days ఆర్ 1 week విపరీతమైన ఆకలి ఉండడము, మనం తెలియకుండానే అన్నెసరీ ఫుడ్ తీసుకోవడం, ఎక్కువ ఫుడ్ తినడం, అన్హెల్దీ ఫుడ్ కి క్రేవింగ్స్ ఎక్కువ రావడం జరుగుతుంటది. సో ఇది ఓవర్కమ్ అవ్వడానికి హై ప్రోటీన్ డైట్ తీసుకోవాలి. అంటే మీరు బ్రేక్ఫాస్ట్ చేసేటప్పుడే కొంచెం ఎగ్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం, డ్రై ఫ్రూట్స్ ఎక్కువ ఇంక్లూడ్ చేసుకోవడం, ఇట్లాంటివి చేయడం వల్ల అండ్ ఫ్రూట్స్ ఎక్కువ తీసుకోవడం వల్ల పొట్ట కొంచెం ఫుల్ ఉండడం వల్ల అన్నెసరీ క్రేవింగ్స్ అనేవి కొంచెం తగ్గించగలుగుతాం. అండ్ మీ క్రేవింగ్స్ వచ్చిన టైంలో వెంటనే మీకు ఏదో ఒకటి తినాలనిపించడము, బింజ్ ఈటింగ్ చేసే బదులు ట్రై టు షిఫ్ట్ ఫర్ హెల్దియర్ ఆప్షన్స్ మీ ముందర ఏమున్నాయో వెతుక్కొని అవి తీసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఆల్రెడీ మీకు సిమ్టమ్స్ వస్తాయని మీకు తెలుసు కాబట్టి మీ ఇంట్లో ఆర్ మీ దగ్గరలో కొంచెం హెల్దీ ఆప్షన్స్ ఎప్పుడు పెట్టుకోండి. అంటే ఒక డ్రై ఫ్రూట్ స్నాక్ కానివ్వండి, లేదా డ్రై ఫ్రూట్ లడ్డు లాంటివి, అట్లా రకరకాల హెల్దియర్ ఆప్షన్స్ పెట్టుకోవడం వల్ల అన్నెసరీ జంక్ ఫుడ్ అనేది అవాయిడ్ చేస్తాయి.